హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీ మొబైల్కి నోటిఫికేషన్గా వస్తుంది. హే గాయ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న నోటీస్ ఏంటంటే మన ఛానల్లో నేను ఒక అన్బాక్సింగ్ వీడియో చేశాను. అండర్ 500 రూపీస్లో ఒక బెస్ట్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ని అయితే అన్బాక్సింగ్ చేశాను. అన్బాక్సింగ్ కింద గివేవే అయితే ఇస్తున్నాను. గివేవే అంటే ఏంటంటే నేను ఈ ఇయర్ ఫోన్స్ అన్బాక్సింగ్ చేశాను కదా, ఆ వీడియోని మీరు షేర్ చేసి అండ్ లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కింద కామెంట్ చేసినందుకు అందులో ఒక 5గురిని నేను ర్యాండమ్గా పిక్ చేసి వాళ్ళకి బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ 5 పీసెస్ని అయితే నేను వాళ్ళకి కొరియర్ ద్వారా అయితే ఇద్దామని అనుకుంటున్నాను. దాంట్లో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలంటే దానికోసం ఇక్కడ మన ఛానల్లో అన్బాక్సింగ్ వీడియో అని ఉంటుంది. ఇక్కడ దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎలా ఓపెన్ అవుతుందో, ఓపెన్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే వీడియోని అయితే చివరి వరకు చూడండి. చూసిన తర్వాత కింద డిస్క్రిప్షన్ ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ గివ్ అవే అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మీకు కింద 2 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఆ 2 ఆప్షన్స్ మీద మీ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఈ వీడియోని లైక్ చేయండి. అలానే ఇక్కడ నుంచి షేర్ బటన్ మీద క్లిక్ చేసి మీ వాట్సాప్ గ్రూప్ అండ్ ఫేస్బుక్ పేజెస్లో అయితే ఫేస్బుక్లో అయితే షేర్ చేయండి. షేర్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఎలా లైక్ బటన్ క్లిక్ చేసినప్పుడు ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. అలాగే షేర్ చేసినప్పుడు మీరు ఎక్కడైతే షేర్ చేశారో అది కూడా ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. అలానే మీరు కామెంట్ చేసేటప్పుడు ఒక స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి. తీసుకోవడం వల్ల ఏంటంటే నేను విన్నర్స్ని అనౌన్స్ చేసేటప్పుడు మిమ్మల్ని నేను కాంటాక్ట్ చేస్తాను. కాంటాక్ట్ చేసినప్పుడు మీరు నాకు ఆ స్క్రీన్ షాట్స్ అయితే పెట్టాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఆల్రెడీ నేను ఇంతకుముందు బ్యాక్గ్రౌండ్ని ఎలా అరేంజ్ చేయాలన్న దాని గురించి అయితే ఒక వీడియోని అయితే చేశాను. అదే ఆ వీడియోలో చాలామందికి యాప్స్ అడుగుతున్నారు, అంటే వెబ్సైట్ గురించి చెప్పాను. అయితే అది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది, యాప్ అయితే చెప్పమని చెప్పేసి అడుగుతున్నారు. ఫ్రెండ్స్, నన్ను అడిగితే ఈ యాప్ కన్నా వెబ్సైట్ చాలా ఈజీ. జస్ట్ ఒక్క క్లిక్తోనే మన బ్యాక్గ్రౌండ్ అనేది ఈజీగా అరేంజ్ అయితే అయిపోతుంది. అయితే మీరు దానికన్నా యాపే బెస్ట్ అనుకుంటే మాత్రం నేను ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి బ్యాక్గ్రౌండ్ ఎలా అరేంజ్ చేయాలి అండ్ బ్యాక్గ్రౌండ్స్ ఎలాంటి బ్యాక్గ్రౌండ్స్ పెట్టుకోవాలి అన్నది ప్రతిదీ కూడా మీకు క్లియర్గా అయితే చెప్తాను. ఈ వీడియో చివరి వరకు కూడా చూడండి. ఫ్రెండ్స్, దానికోసం మీరేం చేస్తారంటే ఈ 2 యాప్స్ లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడి నుంచి ఈ యాప్స్ రెండింటిని డౌన్లోడ్ చేసుకోండి. ఒకటి వచ్చేటప్పటికి పిక్సెల్ యాప్, సెకండ్ యాప్ వచ్చేటప్పటికి బ్యాక్గ్రౌండ్ ఎరేజర్. ఈ బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ అనే అప్లికేషన్ ఎలా ఉంటుందంటే మన బ్యాక్గ్రౌండ్లో ఒకటే కలర్ ఉండాలి. అంటే వైట్ కానీ ఏదైనా పర్టికులర్ ఒకటే కలర్ ఉన్నప్పుడు మనం ఈజీగా ఆ కలర్ని అయితే తీయడానికి ఉంటుంది. లేదంటే మనకి చాలా టైం అయితే పడుతుంది. అది ఎలానో ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. ఫస్ట్ మనం బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ అనే అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకున్న వెంటనే దాని ఇంటర్ఫేస్ వచ్చేటప్పటికి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ లోడే ఇమేజ్ అని ఉంది కదా, ఫోటో అని ఉంది కదా, దీన్ని మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసి రీసెంట్లో చూస్తే ఇక్కడ నేను ఇక్కడ పవర్ స్టార్ ఫోటో అయితే ఒకటి డౌన్లోడ్ చేశాను మీకు చూపించడం కోసం. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫోటోని తీసుకున్న తర్వాత ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఒకటే కలర్లో ఉంది కాబట్టి ఇక్కడ ఆటో మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు ఎక్కడైతే దీన్ని యాడ్ చేసుకుంటారో చూసారు కదా, నేను ఇక్కడ వైట్ ఉన్నదాన్ని యాడ్ చేశాను కాబట్టి ఇక్కడ షర్ట్ కూడా కలర్ కూడా వైట్ కాబట్టి ఆటోమేటిక్గా పోయింది. ఇక్కడ ఈ యాప్ వచ్చేటప్పటికి ఈ ప్రాబ్లం అయితే మీరు ఫేస్ చేస్తారు. అలా కాకుండా మీరు మీ ఫోటోలో ఇలాంటి అంటే సపోజ్ మీరు ఇలా బ్యాక్గ్రౌండ్లో ఈ కలర్లో ఉండే ఇమేజెస్ని అయితే ఉన్నాయనుకోండి మీ దగ్గర, అప్పుడు ఈజీగా ఇందులోంచి చేయొచ్చు. అయితే దీనికన్నా సింపుల్ నన్ను అడిగితే మీకు నేను చెప్పిన లాస్ట్ వీడియోలో చెప్పిన వెబ్సైట్ చాలా ఈజీగా ఉంటుంది. ఆ రిమూవ్ డీజే అనే వెబ్సైట్ అది.